social sciences concerned with professional education. It grown up into courses are CSC, AI and ML, DS, engineering. Total 10 branches, 14 group, 14 having the first semester curriculums. The subjects are algebra and calculus, engineering chemistry, introduction program, engineering physics, basic electrical and electronic engineering, engineering graphics, IP lab, well equipped and very establishment of the labs. So congrats to every parent and a student. So due to this thing, My name is S. Prakash, CEO of Sea Change Consulting from Chennai. I'm very happy to be here on the invitation of Sri Srinivaslu and the management of Narayana Engineering College. The famous statement goes that you have to catch the wing. India has more than 35% of the population of 140 crores, which is about 35 crore people, which is in the age group of below 30. And these are the people who are going to run the various industries and government in the future. So if you have to really make them run as leaders, you have to give them the right inputs when they are ready to take it. And I'm extremely happy to know that Narayana Engineering College is taking this initiative as a freshman approach when they bring in the new students who are just stepping into the college out of the school to make them feel comfortable and also give them a life orientation through programs like this. I wish the students a great success in the future and potential future leaders of India who lead India to the vision of our Prime Minister Modi to make India a super nation, a superpower by 2047. నా పేరు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు. ఈరోజు ఫస్ట్ బీటెక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ప్రకాష్ శేషాద్రి గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సార్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి మన ఫస్ట్ ఇయర్ పిల్లలకి కాలేజ్ యొక్క ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, బీటెక్ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ 4 సంవత్సరాలు ఎలా చదువుకోవాలి, వాళ్ళకి కరికులం ఎలా ఇస్తాం మేము, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, ఎలా మసులుకోవాలి కాలేజీలో, మళ్ళీ ఉద్యోగానికి వెళ్తే ఎలా ఉండాలనేది బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా రావడం జరిగింది. 1200 పైగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి అకాడమిక్ సంబంధించి రెగ్యులేషన్స్ గురించి చెప్పడము జరుగుతుంది. వాళ్ళకి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రకాష్ శేషాద్రి గారు వాళ్ళకి ఎలా అంటే మేము మెసులుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఇప్పుడు బీటెక్లో వాళ్ళు టైం మేనేజ్మెంట్, అలాగే పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, నెక్స్ట్ జాబ్కి వెళ్తే ఎలా నడుచుకోవాలనే దాని గురించి సారు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు 100% అడ్మిషన్ జరిగింది. మా మీద నమ్మకం ఉంచి మా కాలేజీలో జాయిన్ చేసిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము సదా నిలుపుకుంటామని హామీ. ప్రపంచానికి అభివృద్ధిని, ఆధునీకరణను చూపించగలిగిన వాళ్ళు ఇంజనీర్లు మాత్రమే. సృష్టికి మరో సృష్టిని పరిచయం చేసే వాళ్ళు ఇంజనీర్స్. అటువంటి క్వాలిఫైడ్ ఇంజనీర్లను సృష్టించగల ఏకైక సంస్థ నారాయణ. గత 26 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చరిత్రలో అగ్రశ్రేణిగా నిలిచిన నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అటానమస్ కరికులం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్న నారాయణ కళాశాలలు 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని HCL కంపెనీలో అత్యధికంగా 206 జాబ్ ఆఫర్స్ ను పొంది టాప్ అచీవర్స్ అవార్డును సొంతం చేసుకున్న సంస్థ నారాయణ. 934 జాబ్ ఆఫర్స్ ను కైవసం చేసుకున్న ఘనత కేవలం నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్ కే సాధ్యం. ఈ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యా సంస్థ నారాయణ. 2023-24కి ఇప్పటికే 600కు పైగా ఉద్యోగాలను సాధించిన విద్యా సంస్థ నారాయణ. రాష్ట్ర ప్రభుత్వంచే ఏ గ్రేడ్ పొందిన విద్యా సంస్థ, NAC A+ సాధించి మరియు NBA పొందిన విద్యా సంస్థ నారాయణ. కోర్సెస్ ఆఫర్డ్. వివరముల కొరకు సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు,